అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి చేసే వ్రతాలు చేసుకుంటే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారు. ఆ కారణంగానే ఇక్కడకు వచ్చిన భక్తులు వ్రతాలు చేయించుకోవడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో రోజూ జరిగే సత్యనారాయణ వ్రతాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రం చాలా పవిత్రమైనది, చాలా విశిష్టమైనది. దీన్ని ప్రతి సంవత్సరం మేము దర్శించుకుంటాం. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. గతం కంటే ఇప్పుడు బాగుంటుంది, వ్రతం బాగా చేస్తారు. మాకు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తున్నాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారి దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు అవుతున్నారు. సత్యనారాయణ స్వామి అంటే చాలా నిదర్శనం అండి. చిన్నప్పటి నుంచి ఏం కోరుకున్నా జరుగుతుంది ఇక్కడ. సత్యనారాయణ స్వామి 30 సంవత్సరాలు చేస్తున్నాము. కంటిన్యూగా ప్రతి సంవత్సరం వస్తాం, 2-3 సంవత్సరాలు. టెంపుల్ చాలా బాగున్నది. స్వామివారు చాలా మహిమగల స్వామి. సత్యనారాయణ స్వామి అంటే చాలా మహిమగల స్వామి అండి. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు, గాలిని బంధించి హఠించి గాతిల పని లేదు, జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు, జీవుల హింసించే క్రతువులా చేయక పని లేదు, మాధవ మధుసూదన అని మనసున కలచిన చాలు. పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు. ఆశ్రిత జనరక్షకుడిగా, లోకరక్షకుడిగా పూజలందుకుంటున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. మరి నమస్కారం.